సభాయలు స్టేజ్ పైన స్టేజ్ కింద ఎంతోమంది గురువులు ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ ప్రోడక్ట్ నేను కాబట్టి ఈ అవకాశం వచ్చింది అనుకున్నాను కాదు, రాయలసీమ అవ్వడం వల్ల వచ్చిందని తెలిసింది. నాకంటే సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, అయినా కూడా నన్ను పిలిచారేంటో అని ఒక డౌట్గా ఎక్స్ప్రెస్ చేశాను. అప్పుడు తను క్లారిటీ ఇచ్చింది అందుకని. సో నేను ఎస్వి మ్యూజిక్ కాలేజీలో చేయడం వల్ల ఈ అవకాశం వచ్చిందని, అందులోనూ ఇన్నేళ్ల తర్వాత ఇదే యూనివర్సిటీలో మాట్లాడడానికి అందులోనూ నా గురువుల అందరి మధ్య మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు ఇచ్చినది కూడా వీళ్ళు టెక్స్ట్ బుక్ థియరీనే ఇచ్చారు. సో ఆల్రెడీ అందరికీ అన్ని తెలిసిన విషయాలే ఉంటుంది, నాకు ఇచ్చారు కాబట్టి నేను ఒకసారి ఒక క్లాస్ చూద్దాం. అందరూ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, నాకు తెలిసి అన్ని టెక్స్ట్ బుక్ ఉషా మేడంకి అందరికీ. తాండవం లాస్యం అనే టాపిక్ ఇప్పుడు తీశారు కాబట్టి యాక్చువల్లీ మనకు టెక్స్ట్ బుక్ లో మనం ఫాలో అయ్యేది విషయానికి వచ్చినప్పుడు తాండవం లాస్యం చెప్పినప్పుడు వాళ్ళు పర్టికులర్ గా అభినయ దర్పణం అనే ఇచ్చారు, కానీ వేరే వర్డ్ అక్కడ అంటే టెక్స్ట్ బుక్ వేరేది ఇవ్వలేదు. మనకు ఎక్కడ ఒకే ఒక విషయంలో మాత్రమే నాట్యశాస్త్రం గురించి ఇచ్చారు, పాదవేదాల దగ్గర పాద కర్మల దగ్గర నాట్యశాస్త్రము అనే ఇది బ్రాకెట్ లో ఇచ్చారు మనకు సిలబస్ లో, ఇక్కడ ఇవ్వలేదు. సో దాని ప్రకారం చూస్తే తాండవం అనే టాపిక్ లో నాట్యవేదం ధర్మపూర్వం భరతాయ చంద్రముఖ అక్కడ స్టార్ట్ అయ్యి తతశ్చ భరత సాధం గంధర్వాప్సరో అప్సల్ సాంగనై నాట్య నృత్యం తదా నృత్యమంత్రే శంభోహో ప్రయుక్తవా అంటే పూర్వ బ్రహ్మచేత అంతకుముందే ప్రయోగం చేసిన నృత్యాన్ని కూడా చెయ్యమని అడగడంతో ఉద్ధతమైన ఉద్ధతాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చెయ్యమని ఎవరిని తండూని పిలిచి తండూని పిలిచి గణనాయకుడైన తండూని పిలిచి చెప్పమంటే అప్పుడు ఆ తండూరు చేత భరతుడు అది నేర్చుకోవడం వల్ల తాండవం అని పేరు వచ్చిందని అక్కడే వాళ్ళు ఉద్ధత అని ఇచ్చారు. అంటే ఆ ఫోర్స్ గానే తెలియవి, అవి అంగహారాలు అయితేనేవి ఒక విగరస్ గా ఉండే మూమెంట్ ని తాండవము అని చెప్పారు. లాస్యము అనేది పార్వతీదేవి దగ్గర అంతకు మునిపే నేర్చుకున్నట్టు శ్లోకంలో చెప్పబడింది. లాస్యాన్ని భరతుడికి నేర్పించింది. అదే అభినయ దర్పణంలో మనకు ఏ విధంగా భూలోకానికి వచ్చింది అనే విషయం కూడా పురుల ద్వారా వచ్చింది తాండవం అని. ఉషాసుందరికి పార్వతి నేర్పడం వల్ల బాణాసురుడి కూతురైన ఉషకి నేర్పడం వల్ల ఇక్కడ భూలోకానికి వచ్చిందని అంతవరకు మనకు వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటి మనం గమనించవలసింది అంటే నాట్యశాస్త్రంలో ఒక భాగం తీసుకుంటే నాట్యశాస్త్రంలో తాండవానికి బదులు వాళ్ళు చేసిన తీసుకున్న వర్డ్ నృత్యం అని అంటే ఇట్ సెల్ఫ్ తాండవం అక్కడే ఉంది. ఒకే ఒక విషయానికి వస్తే మనం చైతన్యవంతులం అయ్యాం అంటేనే అక్కడే మనకు నాట్యం వచ్చేసినట్టే. నృత్యం మనం చేస్తేనే ప్రతిదీ ఒక అభినయం, ఒక మూమెంట్, ఒక హ్యాండ్ గెస్చర్, ఒక బాడీ లాంగ్వేజ్ అన్ని పెట్టుకుంటున్నాం. సో నృత్యం అనేది మనకు మన నిత్య జీవనంలోనే కలిసిపోయింది. కానీ ఈ డిఫరెన్స్ అనుకున్నప్పుడు ఉద్ధతమైనది తాండవం అని, లాస్యాన్ని ఈ విధంగా చెప్పారు. మరి కోహలుడు కూడా దీన్ని ఏం చేశారంటే తన దశరూపకాల్లో చెప్పుకుంటూ